ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రజలకు చివరిసారి నివాళులర్పించే అవకాశం కల్పించేందుకు 6 రోజుల పాటు 5 నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టెహ్రాన్లోని గ్రాండ్ ముసల్లా ప్రార్థనా ప్రాంగణంలో అయతుల్లా అలీ ఖమేనీ భౌతిక కాయాన్నుంచారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆయనకు తుది నివాళులు పలుకుతున్నారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ఇరాన్ జెండాలను చేతబట్టి భావోద్వేగంతో ఖమేనీకి వీడ్కోలు పలుకుతున్నారు. గ్రాండ్ ముసల్లా ప్రాంగణంలో ఎటు చూసినా భావోద్వేగ దృశ్యాలు కనిపిస్తున్నాయి. దేశ అత్యున్నత నాయకులు మొదలు సాధారణ ప్రజానీకం అంతా కన్నీరు పెడుతున్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్మారక సభలో భావోద్వేగానికి లోను అయ్యి వెక్కి ఏడ్చారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఖమేనీ మృతితో సంతాపం వ్యక్తం చేసిన ప్రపంచ దేశాలు తమ ప్రతినిధులను అంత్యక్రియలకు పంపుతున్నాయి. ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, యూరోప్ ప్రాంతాలకు చెందిన అనేక దేశాల అధికారులు, దౌత్యవేత్తలు, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పిస్తున్నారు. కార్యక్రమానికి సుమారు 100 దేశాల ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సౌదీ అరేబియా, రష్యా, పాకిస్తాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, హమాస్, ఖతార్, జార్జియా, ఇరాక్ దేశాల ప్రతినిధులు అయతుల్లా అలీ ఖమేనీకి నివాళులర్పించారు. భారత్ తరపున కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని పంపింది. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మాగరెట, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ ఆటా హస్నన్ అయతుల్లా అలీ ఖమేనీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అలాగే కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు.